కుంభకర్ణుడు, ఘటోత్కచుడు, భీముడు లాంటి వారి ఆకలి గురించి మనందరికీ తెలుసు. కానీ వారి అందరికన్నా హనుమాన్ ఆకలి ఎలా ఉంటుందో తెలుసా? శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తరువాత ఒకసారి హనుమానికి ఆకలి వేస్తుంది. సీతమ్మ దగ్గరకు వెళ్లి, తల్లి నాకు బాగా ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా పెట్టమని అడుగుతాడు. సీతమ్మ వారు ఎంతో సంతోషంగా హనుమాన్ ను కూర్చోమని చెప్పి ఆమె వండిన పదార్థాలను వడ్డించడం మొదలు పెడుతుంది. కానీ హనుమాన్ ఎంత తిన్నా తన ఆకలి తీరదు. అప్పుడు సీతమ్మ వారు ఇంకా ఎక్కువగా వండుతుంది. హనుమాన్ తింటూనే ఉంటాడు, తన ఆకలి తీరదు. చివరికి వేల మందికి వండిన ఆహార పదార్థాలు అన్ని కూడా ఖాళీ అయిపోతాయి. సీతమ్మ వారు అన్ని ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు హనుమాన్ ఆకలి తీర్చడం ఎలా అని పరుగున శ్రీరాముని వద్దకు వెళ్లి జరిగిందంతా చెబుతుంది. రాముడు చిన్నగా నవ్వి, సీత, హనుమ ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్తు పరమశివుడు హనుమంతుడి రూపంలో అవతరించాడు. నీవు హనుమంతుడికి వడ్డించే ఆహార పదార్థాల్లో తులసి ఆకులను కలిపాలని సీతమ్మ వారికి సలహా ఇచ్చాడు. వెంటనే సీతమ్మ వారు తులసి ఆకులను కలిపిన ఆహార పదార్థాలను హనుమానికి వడ్డించగా అవి తిన్న హనుమానికి ఆకలి ఇట్టే తీరిపోయింది. సీతమ్మ వారు ఇంకా వడ్డించమంటావా అంటే హనుమంతుడు, వద్దు వద్దమ్మా, నాకు ఆకలి తీరిపోయింది అన్నారు.